హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న రాత్రి కలుషితమైన ఆహారం తినడంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో ఇబ్బంది పడటంతో వారిని కింగ్ కోటి హాస్పిటల్ కి తరలించారు సిబ్బంది. ప్రస్తుతం అందరి కండిషన్ స్టేబుల్ గా ఉందన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్. డీహైడ్రేషన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు పీడియాట్రిక్ వైద్యులు. ఇక పిల్లల కండిషన్ ను పర్యవేక్షిస్తున్నామని, వారి ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని చెప్పారు. నగర్లోని మైనార్టీ హాస్టల్లో రాత్రి ఆహారం తీసుకోగా కొంతమంది పిల్లలకు వచ్చేసరికి అస్వస్థత గురయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో 16 మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంట్లో అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. ఒకరిద్దరు పిల్లలకు మాత్రం కొంచెం అస్వస్థత ఎక్కువగా ఉండడంతో వచ్చేసరికి వీరి దగ్గర ఉన్నటువంటి సదుపాయాలతోటి రాగానే త్వరితగతిన ఆరోగ్య సహాయాన్ని అందించి కొంతమందిని వచ్చేసరికి పిల్లల్ని నిలోఫర్ హాస్పిటల్కి తరలిస్తామని చెప్పేసి చెప్పారు. ఆ 16 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. ఒకరికి మాత్రం వచ్చేసరికి కొంచెం తీవ్ర అస్వస్థత ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇటువంటి పరిణామాలు ఏర్పడకుండా హాస్టల్ సిబ్బంది, అట్లాగే హాస్టల్ వార్డెన్స్, ప్రిన్సిపల్స్, ఎవరైతే క్యాటరింగ్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో హాస్టల్ కి సరైనటువంటి పర్యవేక్షణ కూడా జరగాలని చెప్పేసి లీగల్ సర్వీసెస్ నుంచి మేము వాళ్ళకి ఒక వార్నింగ్ రూపేణ చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిణామాలు రిపీట్ అవ్వకుండా ఇది పిల్లలతోటి వచ్చరికి ఆరోగ్యాలతోటి చెలగాటం ఆడుకోకూడదని చెప్పేసి హాస్టల్స్ వారికి మేము వచ్చరికి లీగల్ సర్వీసెస్ నుంచి హెచ్చరిస్తాం. మాకు దాదాపుగా ఒక 12:30 ప్రాంతంలో ఒక 16 మంది పిల్లలు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యన పిల్లలు బాగ్లింగంపల్లి మైనార్టీ హాస్టల్ నుంచి వామిటింగ్స్, విరేచనాలు, కడుపుల నొప్పి కంప్లైంట్తో వచ్చారు. వాళ్ళందరినీ మా కింగ్ కోటి హాస్పిటల్ పీడియాట్రిక్ డాక్టర్స్ టీం అంతా కూడా వెంటనే వాళ్ళను అలర్ట్ చేసి క్యాజువాలిటీలో వాళ్ళందరికీ మేము చెక్ చేసి ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా మామూలు మైల్డ్ డిహైడ్రేషన్ ఉంది, అందరు స్టేబుల్గా ఉన్నారు. ఒక్కరికి మాత్రం కొంచెం మోడరేట్ డిహైడ్రేషన్ ఉంది. అయినప్పటికీ 16 మంది కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. అందరిని కూడా స్టెబిలైజ్ చేసేసి స్టేబుల్ ఉన్న పిల్లలందరినీ కూడా మేము వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇప్పుడున్న వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే రాత్రి ఆహారంలో మామూలుగా పప్పు, వాళ్ళు ప్రత్యేకమైన ఆహారం చెప్పట్లేదు. వాళ్ళు సాంబారు, పప్పు, అన్నం తినమని చెప్పారు, పెరుగు తినమని చెప్పారు. ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే ఉండొచ్చు. సో ఇప్పుడున్నటువంటి అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ లేవు, మైల్డ్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది. అన్ని కూడా అందరి పిల్లలు కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు.